వరంగల్ హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మిస్సింగ్ కలకలం రేపుతోంది. పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు బాధితుడు ప్రశాంత్. తన చావుకు హసన్పర్తి సిఐ ఎస్ఐ కారణమని సూసైడ్ నోట్ రాశాడు. తన దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కానీ తనను ఏ కారణం లేకుండా విచక్షణారహితంగా కొట్టారని సూసైడ్ నోట్లో తెలిపారు బాధితుడు. ఇక ఇదే విషయంపై సిపికి ఫిర్యాదు చేశారు బాధితుడి భార్య శ్యామల. తన భర్తను కాపాడి హసన్పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సిపి ఆదేశాలతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక మిస్సింగ్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వ్యక్తి మిస్సింగ్ కేసు డీటెయిల్స్ ఏంటి? ప్రశాంత్ అనే వ్యక్తి మిస్సింగ్ సంబంధించి ఇది హసన్పర్తి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం కేసు నమోదైంది. ఈయన అదృశ్యం అవడం మాత్రం కలకలం రేపుతుంది. దీనికి ప్రధాన కారణం హసన్పర్తికి సంబంధించినటువంటి సిఐ ఎస్ఐలు తనను చిత్రహింసలు పెట్టారు. తన పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. తానే బాధితుడిని అయినప్పటికీ కూడా తనకు న్యాయం చేయాల్సిన పోలీసులే తనను అవమానకరంగా విచక్షణారహితంగా కొట్టారు. దీంతో మనస్తాపం చెందే అతను ఒక సూసైడ్ నోట్ రాసి ఇంట్లోంచి అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య శ్యామల మాధవి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సిపి ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదైతే ఇది వంగపాడు గ్రామము. ఈ గ్రామంలో ఓ వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బుకు సంబంధించినటువంటి తిరిగి వసూలు చేసుకునే క్రమంలో అతన్ని డబ్బులు అడిగే క్రమంలోనే ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తుంది. అతను డబ్బులు ఇవ్వనంటూ ఇతన్ని బెదిరించారు. ఈ బెదిరించిన నేపథ్యంలో 100కు అతను కాల్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే సిఐ బాధితుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ను పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. పిలిపించిన తర్వాత ఇతని పైననే కంప్లైంట్ ఇస్తే తీసుకోకుండా ఇతని పైననే దాడి చేశారని, ఇతన్ని విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టి కొట్టారని, తర్వాత అతన్ని తీవ్ర అవమానపరిచే విధంగా కూడా మాట్లాడారంటూ కూడా భార్య మాధవి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బాధితుడు ప్రశాంత్ తన భర్త మనోవేదనకు గురయ్యాడు. తర్వాత అవమానాన్ని భరించలేకనే సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడని మాధవి సిపికి ఫిర్యాదు చేసింది. ఒక వీడియోను కూడా ఆమె మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. హసన్పర్తికి సంబంధించిన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. బాధితులుగా ఉన్న తప్పపైనే పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారనేదే ఆమె ఆరోపణ చేస్తుంది. తన భర్తకి ఏదైనా జరిగితే హసన్పర్తి సిఐ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ, తర్వాత కొంతమంది 5 కానిస్టేబుల్లే బాధ్యులు అంటూ కూడా ఆమె ఈ ఫిర్యాదులో కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ కేసు మాత్రం కొంత సంచలనం కలిగించింది. ఈ ప్రశాంత్ కు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడు అనే దానికి సంబంధించినటువంటి సెర్చింగ్ అయితే చేస్తున్నారు. అతని సూసైడ్ నోట్ ఆధారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులపైనే ఈ ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు అతని పైన దౌర్జన్యం చేయడం, అతనికి విచక్షణ రహితంగా కొట్టడం వల్ల, తర్వాత అవమానకరంగా మాట్లాడడం వల్లనే తన భర్త సూసైడ్ చేసుకుంటానంటూ కూడా నోట్ రాసి మరీ వెళ్ళిపోయాడంటూ కూడా ఆమె భార్య మాధవి ఆవేదన వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే ఈ కేసు మాత్రం ప్రస్తుతం కమిషనరేట్ లో సంచలనం కలిగిస్తుందని చెప్పొచ్చు. శ్రవంతి, వరంగల్ హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మిస్సింగ్ కలకలం రేపుతోంది. పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు బాధితుడు ప్రశాంత్. తన చావుకు హసన్పర్తి సిఐ ఎస్ఐ కారణమని సూసైడ్ నోట్ రాశాడు. తన దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. కానీ తనను ఏ కారణం లేకుండా విచక్షణారహితంగా కొట్టారని సూసైడ్ నోట్లో తెలిపాడు బాధితుడు. ఇదే విషయంపై సిపికి ఫిర్యాదు చేశారు బాధితుడి భార్య శ్యామల. తన భర్తను కాపాడి హసన్పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సిపి ఆదేశాలతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.